ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఏమైందంటే ఇలా యుఎస్ వాళ్ళు మన మీద 50% ట్యాక్స్ వేస్తున్నారు. రెసిప్రోకల్ ట్యాక్స్ అని 25%, తర్వాత ఇది రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు 25%, 50 వేస్తున్నారు. ఓకేనా. సో ఎస్పెషల్లీ ఇలా మనం ఈ ప్రమోషన్ స్కీమ్ ఎందుకు పెట్టాము అంటే ఇలా యుఎస్ వేసే దీన్ని మనం టారిఫ్ను మనం తట్టుకోవాలా, ప్లస్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది భారతదేశానికి. ఎస్పెషల్ ఏంటంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే 26 lakh crores, ఇంపోర్ట్స్ 44 lakh crores. కాబట్టి ఇలా డెఫిసిట్ ఉంది, వాణిజ్య లోటు ఉంది. తర్వాత ఎస్పెషల్లీ ఇలా యుఎస్ ప్రాబ్లం ఉంది. దానివల్ల ఏంటంటే మనం ఒక స్కీమ్ తీసుకొచ్చినాం, ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్. దీనికోసం ఒక 25,000 కోట్లు కేటాయించడం. అయితే మన బడ్జెట్లో 2250 crores కేటాయించారు. దీని టెన్యూర్ ఏంటంటే స్కీమ్ యొక్క టెన్యూర్ 2025-26 to 2030-31 మొత్తం 25,000 కోట్లు కేటాయించారు. బాగానే ఉంది. ఓకేనా. సో దీంట్లో ఎస్పెషల్ ఏంటంటే మనం కొత్తగా 20 దేశాల నుంచి 50 దేశాలతో వ్యాపారం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యుఎస్ వల్ల మనకు కొంచెం సమస్య ఉంది కాబట్టి. ఓకేనా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ మనకు ఈ యొక్క యుఎస్ వల్ల ఈ 50% టారిఫ్ వల్ల గార్మెంట్స్ కొంచెం సమస్యల్లో ఉన్నాయి, సీ ఫుడ్ సమస్యల్లో ఉంది, తర్వాత కొన్ని మెషిన్స్ కెమికల్స్ కూడా సమస్యల్లో ఉన్నాయి. కాబట్టి వాటి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఈ యుఏ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు కొన్ని ఐటమ్స్ వాళ్ళు కొంటామన్నారు. అదొక అంశం. అంటే కొత్త దేశాలను ఎత్తుక్కునే కార్యక్రమం ఒకటి. తర్వాత యుఏ, తర్వాత సింగపూర్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తామన్నారు. అదొక విషయం అర్థం చేసుకోవాలి. సో అదే రకంగా ఏంటంటే ఇవాళ జిఎస్టీ మనం తగ్గించడం కాబట్టి ఇలా ఎక్స్పోర్టర్స్ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ని భారతదేశంలోనే విక్రయించుకునే అవకాశం, ఎందుకంటే పాపులస్ కంట్రీ విషయం మనం ఇక్కడ తీసుకోవాలి. తర్వాత ఇలా ఎఫ్ఈఆర్ మనం దాదాపు $690 బిలియన్ మనం సంపాదించిన విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఎగుమతిదారులకు బీమా కోసం కూడా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కూడా అడిగి ఉన్న విషయం. మొత్తం మీద ఎగుమతిదారుడు ఎగుమతులు ఇబ్బంది పడకుండా మన కొత్త దేశాలను వెతుక్కునే కార్యక్రమము. తర్వాత ఈ సింగపూర్, యుఏ లాంటి దేశాలు కొంత హెల్ప్ చేస్తామన్నారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత జిఎస్టీ తగ్గించడం వల్ల డొమెస్టిక్ సేల్స్ పెంచుకోవాలి. అంటే ఈ విషయం ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య తట్టుకోవడానికి మనం ఒక కొత్త స్కీమ్ ఏర్పడిన విషయం అర్థం. రైట్. థ్యాంక్ యూ.